మాతృదేవోభవ. మాటికి మాటికెల్లరు ప్రమాదముగా ప్రవచింతృ తల్లి, నన్ను ఆటకో గేలిసేయుటకో అచ్చము నీ దుస్వరూపమంచు. ఈ పాటి కవిత్వముల్ చిలుక పల్కులు పద్యములు అప్పగించుటల్ సాటియటమును నీకు. రసజాతి పురాణి స్వరప్రసారిణి, రసజాతి పురాణి స్వరప్రసారిణి. సృష్టికి మూలమైన భగవత్తత్వాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం ఆనుశాసనిక పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1588వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. అగ్రాఖ్యశాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రతర్దన ప్రభూతస్త్రకుబ్ధామ పవిత్రం మంగళం పరం. లోహితాక్ష వరకు చెప్పుకున్నాం. ప్రతర్దనక హింసించువాడు అని అర్థం. కానీ ఆ హింస ఎప్పుడంటే ప్రళయకాలంలో. మొత్తం ఇంత భూమండలం, ఇన్ని గ్రహాలు, ఇన్ని గోళాలు, ఇవన్నీ ఒకదాంట్లో ఒకటి కలిసిపోవాలి అంటే ఎంత హింస జరగాలి, ఎంత బీభత్సం జరగాలి. సరిగ్గా ఈ భూమి నీటిలో కలిసిపోవాలి, నీరు అగ్నిలో కలవాలి, అగ్ని వాయువులో కలవాలి, వాయువు ఆకాశంలో కలవాలి. ఆకాశ స్వయం విష్ణు. మళ్ళీ తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశ సంభూతః అందులో వెళ్ళిపోవాలి. ఇందులో భూప్రళయం వచ్చే కాలాలు కొన్ని ఉన్నాయి, పంచభూత ప్రళయం వచ్చేటువంటి కాలాలు కొన్ని ఉన్నాయి. ఇందులో మళ్ళీ యుగాంత ప్రళయాలు, మహాయుగాంత ప్రళయాలు, మన్వంతరాంత ప్రళయాలు, కల్పాంత ప్రళయాలు ఉన్నాయి. సరే, మామూలు ప్రళయాలు చూస్తూనే ఉన్నాం. తుఫాన్లు, బీభత్సాలు, హుద్హుద్దులు అన్నీను. మనుషులు తెచ్చిపెట్టుకునే ప్రళయాలు చూస్తూనే ఉన్నాం, ఉగ్రవాదాలు. ఇదంతా సృష్టి నిర్మాణంలో ఒక భాగం. అందుకని ప్రతర్దన, ఆ హింస చేయువాడు ఆయనే. ఎందుకంటే తాను సృష్టించినటువంటి ప్రపంచం తనకంటే భిన్నం కాదు. మన కలలో జరిగినటువంటి హింసకైనా, అహింసకైనా, సన్మానానికైనా, అవమానానికైనా, స్తుతికైనా, నిందకైనా మనమే బాధ్యులం. అది పూర్తిగా మన భావాలే అవన్నీ. అసలు ఆ మనస్సు అనేదానికి అవకాశం ఇవ్వడమే తప్పు. అలాగా విశ్వాంతరాళంలో ఒక మనస్సు ఉంది, అది మాయ. దానికి పరమాత్మ అవకాశం ఇచ్చాడు. సరదా అనండి, చాపల్యం అనండి, ఏదేనా అన్న చాపల్యాలు ఆయనకు ఉంటాయో ఉండవో, జరిగింది అదేగా. స్పష్టంగానే చెబుతారు, ఆయనే పడ్డాడు మాయలో అని. అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే ఏకోహం బహుశ్యాం ప్రజాయేతి, నేను ఒక్కడనే ఉన్నాను, ఎన్నో అయితే బాగుండును, అదే సంకల్పం అయింది. మరి ఎన్నో అయిన తర్వాత గొడవల ఖాయం. అందుకే మనం కూడా ధర్మానికి సంబంధించి, భక్తికి సంబంధించి ఊరికే సంఘాలు పెట్టకూడదండి. సత్సంగాలు కూడా ఎప్పుడు వ్యక్తుల పేరు మీద పెట్టకూడదండి. వ్యక్తుల పేరు మీద పెట్టామంటే అదో ముఠా. అంటే ఇంకొక ఆయన ఇంకో సంఘం మొదలు పెడతాడు, ఈ రెండింటి మధ్య గొడవ. ఈయన ఏదన్నా అంటే వీళ్ళంతా ఆయన సమర్థిస్తారు, వాళ్ళు ఈయన సమర్థిస్తారు, ఇంక గొడవలు అయిపోతాయి. ఇంకా మన విమర్శలు, మన ప్రశంసలు ఎప్పుడూ విషయగతం, వ్యక్తిగతం కాదు. ఏ వ్యక్తుల పట్ల మనకి ద్వేషము అక్కర్లేదు, విపరీతమైన ప్రేమ అక్కర్లేదు. మన విషయగతం. మనకి ఒక విషయం మంచిది కాదు కాబట్టి విమర్శించాం, ఇంకో విషయం మంచి పని చేస్తే బ్రహ్మాండంగా ప్రశంసిస్తాం, ఎత్తి పెట్టుకుంటాం. అది తాత్కాలికమే. అలా ప్రశంసించినంత మాత్రం అది శాశ్వతం కూడా. లోకంలో ఒక అజ్ఞానం ఏమిటంటే, ఎవరినైనా మనం ఏదైనా విషయంలో ఒక విషయ విమర్శ చేసామనుకోండి, ఈయనే ఇదివరకు ఆయన పొగిడారంటే ఇది అజ్ఞానం. ఇది ఇదివరకు ఎందుకు పొగిడారో తెలుసుకోవాలి. అది విషయగతం, ఇది విషయగతం. మనకి భారతదేశంలో బాగా, ఆంధ్రదేశంలో ఈ ముఠాలు బాగా అలవాటు కాబట్టి ఏ ముఠావాడు ఆ ముఠాలోనే ఉండాలి, అందులోకి వెళ్ళకూడదు. ఇంకా అంటే వాడు భావాలు, వాడు ఆలోచన మీద బానిసలా బతకాలి. అందువల్లనే బానిసత్వ ముఠాలే తయారవుతున్నారు, ఓ ముఠా నాయకుడు తయారవుతున్నాడు. రాజకీయాలతో సహా, రసరమ్య విషయాలు సహా అన్నింటికీ ఈ ముఠాతత్వం కారణం. భక్తిలో కూడా ఇదే జరుగుతుంది. వీరు వారి దగ్గరికి వెళ్ళారు, వారు వీరి దగ్గరికి రారు. వీరు దేవుడు వేరే, వారి దేవుడు వేరే. ఎవరు దేవుడు వారే. మళ్ళీ మొత్తం సర్వాంతర్యామి అంటారు. సర్వాంతర్యామి అయితే అవతల దాంట్లో లేడా? ఆ గుడిలోకి ఎందుకు వెళ్ళట్లేదు? ఆ గుడి మినహాయించి సర్వాంతర్యామ, ఆ గుడి మినహాయించి, ఆ దేవుడు మినహాయించి, ఆ వర్గం మినహాయించి మా దేవుడు సర్వాంతర్యామి. ఈ సర్వాంతర్యామి అంటే మనకు అర్థం కాల. అందుకని చెబుతున్నాం స్పష్టంగా, ప్రతర్దనగా ఏ హింస జరుగుతోందని మీరు అనుకుంటున్నారో, ఈ సృష్టి ఏర్పాటైనప్పటి నుంచి అది ఆయన ప్రమేయంతో ఆయనే పనిగట్టుకుని చేయడంలా ఆ జీవులు అలాగే ఉంటారు. వీళ్ళు ఖచ్చితంగా ముఠాలు కట్టేస్తారు. లేదా ఉగ్రవాదం ఏమిటండి?
ఒక మతం పేరు మీద జరిగినా, ఓ ప్రాంతం కులం ఏ పేరు మీద జరిగినా ఉగ్రవాదం భయంకరం కాదండి. నిలబెట్టి కాల్చి పారేస్తామంటే. ఎప్పుడో ప్రళయకాలంలో జరగాల్సిన దాన్ని మనం తెచ్చిపెట్టుకుంటున్నాం ఈవేళ. దీనికి భగవంతుడు ఏం చేస్తాడు? అగ్రాక్ష శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రతర్దన ప్రభూత త్రికకుబ్ధామ పవిత్రం మంగళం పరం ప్రభూత జ్ఞాన ఐశ్వర్య గుణ సంపన్నుడు అన్నారు. ప్రభూతి, భూతి, సరిగ్గా శివాలయంలో ఇచ్చే భూతి, విభూతి, అదే ప్రభూత. ఆ విభూతి జ్ఞానాన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, గుణాల్ని పెంచుతుంది. శివుడు ధరించే విభూతి శ్మశానంలో విభూతి వదిలేయండి, శివాలయంలో విభూతికే జ్ఞానాన్ని ఎందుకు ఇస్తుంది? త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఈ బంధాలన్నీ తెంచేటువంటి జ్ఞానాన్ని అది ఇస్తుంది. ఎందుకంటే అది పెట్టుకుంటుంటే కొన్ని రాలిపోతాయి కణాలు, ఇంక మళ్ళీ ఏరం కదా. అలాగే జీవితంలో కొందరు వెళ్ళిపోతాయి. నువ్వు వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఏడిస్తే మళ్ళీ రారు, మనం కూడా పోతాం. మరి మనం వెళ్ళేవాళ్ళమే. ఇది జ్ఞానం. ఆ విభూతి ఎలాగైతే, ఆ విభూతి ఏదో ఒక శరీరానికి సంబంధించింది, ఏదో ఒక వస్తువుకు సంబంధించింది, ఏదో ఒక చెట్టుకు సంబంధించింది, దేనికో దానికి సంబంధించిందిగా ఇవాళ పొడిగా అయింది, మన శరీరమేనా అంతే. ఇదే జ్ఞానం. అదే ఐశ్వర్యం అని ఎందుకనైనా చివరికి మిగిలేదు, అదే తెలుసుకుంటే సరిపోతుంది. ఈ ఐశ్వర్యం అంతా ఉండదు. అది గుణాన్ని కూడా ఇస్తుంది. ప్రభూత విభూతికి అది గుణాన్ని కూడా ఇస్తుంది. చివరికి ఉండదు, మిగలదు, శాశ్వతం కాదని తెలిసాక, ఈ జ్ఞానం మనకు వచ్చాక గుణం కాకపోతే ఇంకేముందండి? నిర్గుణాకారం హాయిగా. మిగిలిదేమీ లేదు అనే విషయం మాటిమాటికి అర్థమవుతుంటే ప్రభూత విభూతికి గొడవలేదు.